హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తేనే సీజన్ లో కంటిన్యూ అవుతారు. దట్ లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఓడించి వస్తున్నారు కాబట్టి ఫర్ షూర్ హై అండ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. కరెంట్లీ సన్ రైజర్స్ 9th పొజిషన్ లో ఉన్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ గుజరాత్ లాస్ట్ మ్యాచ్ లో ఎగ్నెస్ట్ ఆర్ఆర్ టీం పైన చాలా దారుణంగా ఓడిపోయి వస్తున్నారు. 209 రన్స్ స్కోర్ చేసినా గానీ అసలు డిఫెండ్ చేసుకోలేకపోయారు. అట్ ద ప్రెజెంట్ వీళ్ళు 9 గేమ్స్ ఆడితే దాంట్లో 6 మ్యాచెస్ గెలిచి 6th పొజిషన్ లో ఉన్నారు. సో ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అయితే మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈ సీజన్ లో వీళ్ళిద్దరు ఒక మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో 7 వికెట్ల డిఫరెన్స్ ఇస్తూ గుజరాత్ ఒక ఫంటాస్టిక్ విక్టరీ సాధించారు. మరి అటు రికార్డ్స్ ప్రతిసారి మాట్లాడుకునేదే కాబట్టి ఈసారి దాన్ని స్కిప్ చేద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ సీజన్ లో ఈ వెన్యూ బ్యాటింగ్ కి చాలా వరకు ఫేవరబుల్ గా ఉంది. యూజువల్ ఇక్కడ బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ వికెట్ చూస్తూ ఉంటాం. అయితే ఈ సీజన్ ఇక్కడ 4 మ్యాచెస్ జరిగితే దాంట్లో 3 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 200+ స్కోర్స్ కొట్టారు. ఆల్సో చేసిన టీమ్స్ 2 టైమ్స్ 200 రన్స్ క్రాస్ చేశారు. ఇట్ మీన్స్ ఇక్కడ బ్యాటింగ్ కి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఆల్సో అనదర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఆడిన 4 మ్యాచెస్ లో 2 బ్లాక్ సాయిల్ వికెట్ పైన ఆడితే 2 రెడ్ సాయిల్ వికెట్ పైన ఆడారు. రెడ్ సాయిల్ వికెట్ పైన ఆడిన 2 సార్లు 200+ రన్స్ కొట్టారు. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి, అలానే చేసిన టీం ఒకసారి గెలిచారు. ఆల్సో సర్ప్రైజింగ్లీ బ్లాక్ వికెట్ పైన కూడా ఒకసారి 217 రన్స్ కొట్టారు. దట్టు ఈ వికెట్ పైన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే 2 సార్లు గెలిచారు. సో ఈ మ్యాచ్ లో పిచ్ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. అయితే రెడ్ సాయిల్ వికెట్ ఇస్తే టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఎంత పెద్ద టోటల్ అయినా ఈజీగా చేయవచ్చు. అదే బ్లాక్ సాయిల్ వికెట్ ఇస్తే మొదట బ్యాటింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ మరింత స్లోగా మారుతుంది కాబట్టి సో చేసిన టీమ్స్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అయితే ఎస్ఆర్హెచ్ కి ఉన్న బ్యాటింగ్ లైనప్ చూసి వాళ్ళకి ఫ్లాట్ వికెట్ ఇవ్వకపోవచ్చు కాబట్టి బ్లాక్ సాయిల్ వికెట్ పైనే ఆడవచ్చు. మరి ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు. అదర్వైజ్ ఇన్ కేస్ బ్యాటింగ్ లోనే చూసుకుందాం అనే ఫ్లాట్ వికెట్ ఇస్తే టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకుంటాడు. ఎనివే ఈ మ్యాచ్ కి సంబంధించిన జీటీ యొక్క ప్లేయింగ్ 12 చూసుకుంటే వీళ్ళు మేబీ ఒక చేంజ్ తో రావచ్చు. ఓపెనర్స్ గా కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, నెంబర్ 3 పొజిషన్ లో కీపర్ గా జాస్ బట్లర్, 4 లో వాషింగ్టన్ సుందర్, 5 లో స్టెఫన్ రూథర్ఫోర్డ్, 6 లో షారుఖ్ ఖాన్, 7 లో రాహుల్ తెవాతియా, 8 లో రషీద్ ఖాన్, 9 లో సాయి కిషోర్, 10 లో మహమ్మద్ సిరాజ్, 11 లో ప్రసిద్ కృష్ణ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇషాంత్ శర్మ ఆడతారు. మరి గుజరాత్ 11 లుకింగ్ వెరీ సాలిడ్. బట్ లాస్ట్ మ్యాచ్ వేళ బౌలర్స్ కు ఒక నైట్ మేర్ అనే చెప్పుకోవాలి. ఎక్సెప్ట్ రషీద్, ప్రతి ఒక్క బౌలర్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. మరి లాస్ట్ మ్యాచ్ లో వేళ బౌలర్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత అందరూ చాలా వరకు డిసప్పాయింట్మెంట్ తో ఉంటారు. కమింగ్ టు దిస్ మ్యాచ్, ఈ మ్యాచ్ లో సిరాజ్ అండ్ ప్రసిద్ వీళ్ళిద్దరూ న్యూ బాల్ తో వికెట్స్ తీసుకోవాలి. మోర్ ఓవర్ లాస్ట్ ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో సిరాజ్ 4 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇతని పైన చాలా వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దట్ టు ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వీళ్ళ వికెట్ వెరీ క్రూషియల్. అదే గుజరాత్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ టాప్ ఆర్డర్ నుంచి కన్సిస్టెన్సీ చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్ వీళ్ళ ముగ్గురు ఫంటాస్టిక్ ఫామ్ లో ఉన్నారు. మరి సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ ప్రతి మ్యాచ్ లో చాలా మంచి స్టార్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత జాస్ బట్లర్ ఆ స్టార్ట్స్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మరి ఈ ముగ్గురు ఈ మ్యాచ్ లో పెర్ఫామ్ చేస్తేనే ఒక టార్గెట్ నైనా లేదంటే ఒక పెద్ద టోటల్ నైనా పెట్టగలరు. ఎందుకంటే వీళ్ళ టాప్ ఆర్డర్ తప్పిస్తే వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఇంతవరకు ప్రూవెన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో టాప్ ఆర్డర్ పైన చాలా వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 12, ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్, నెంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్, 4 లో నితీష్ కుమార్, 5 లో కీపర్ గా ఎండ్రిచ్ క్లాసెన్, 6 లో అనికేత్ వర్మ, 7 లో కమిండ్ మెండిస్, 8 లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9 లో హర్షల్ పటేల్, 10 లో మహమ్మద్ షమి, 11 లో జీసన్ అన్సారీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే అభినవ్ మనోహర్ ఆర్ ఎక్స్ట్రా బౌలర్ కావాలి అనుకుంటే జయదేవ్ ఉనద్కట్ ని ఆడిపిస్తారు. మరి లాస్ట్ మ్యాచ్ లో గెలిచి వస్తున్నారు కాబట్టి సో ఈ మ్యాచ్ లో పెద్దగా చేంజెస్ చేయకపోవచ్చు. అయితే లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ చాలా వరకు బాగా రాణించారు. ఎస్పెషల్ ఇషాన్ కిషన్, నితీష్, కమిండ్ మెండిస్ ఇలాంటి ప్లేయర్స్ బాగా పెర్ఫామ్ చేయడం రియల్ ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవాలి.
అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఓపెనర్స్ బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి. బికాస్ వీళ్ళు ఎంత ఎక్కువసేపు క్రీజ్ లో ఉంటే అంత ఎక్కువ డ్యామేజ్ చేస్తారు. అయితే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుండి ఎస్ఆర్హెచ్ ఓపెనర్ బ్యాట్స్ నుంచి రన్సే లేవు. ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే ఖచ్చితంగా ఓపెనర్స్ కంబ్యాక్ ఇవ్వాలి. అదే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ లో గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ వికెట్స్ ఎర్లీగా తీసుకోవాలి. గుజరాత్ టీమ్ లో వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్ తప్పిస్తే మిగతా ఏ బ్యాటర్ కూడా ఫామ్ లో లేడు. సో దీన్ని ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. మోర్ ఓవర్ లాస్ట్ మ్యాచ్ లో మహమ్మద్ షమి ఎలాంటి కైండ్ ఆఫ్ స్టార్ట్ ఇచ్చాడు, సేమ్ లైక్ అలాంటి స్టార్ట్ ఇవ్వాలి. అయితే గుజరాత్ తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో ఎర్లీ ఆన్ సాయి సుదర్శన్ వికెట్ ని మహమ్మద్ షమి తీసుకున్నాడు. అలానే జోస్ బట్లర్ ని పాట్ కమిన్స్ డక్అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లోనూ అలాంటి ఎర్లీ బ్రేక్ త్రూస్ ని ప్రొవైడ్ చేయాలి. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే అయితే షూర్లీ గుజరాత్ టీమ్ కి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లోనూ వాళ్ళు సాలిడ్ గా కనిపిస్తూ ఉన్నారు. కానీ లాస్ట్ మ్యాచ్ లో బౌలర్స్ చాలా వరకు ఫెయిల్ అయ్యారు. సో అండర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు కాబట్టి దీన్ని సన్ రైజర్స్ ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఒక డామినేటింగ్ చూపిస్తారు అని నా ఒపీనియన్. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.